నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. రైట్. కేటీఆర్ పై ఫార్ములా ఈ కేసుకి సంబంధించి కోర్టు తీర్పు వెలువరించింది. వారం రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ ఇన్పుట్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్. డెఫినెట్గా ఇప్పటికున్నటువంటి పెద్ద బ్రేక్ ఏంటంటే డిసెంబర్ 30వ తారీఖు వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదంటూ తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ఇది డిసెంబర్ 30వ తారీఖు వరకు టెక్నికల్గా వారం రోజుల పాటు అరెస్ట్ చేయకూడదు అని చెప్పినప్పటికీ నెక్స్ట్ వాదనలు నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ డిసెంబర్ 30వ తారీఖుకి పోస్ట్ చేశారు కాబట్టి అప్పటి వరకు నాట్ టు అరెస్ట్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈరోజు 20 దాదాపు 10 రోజుల పాటు కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక తీర్పుని ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. దీనికి ముందు పూర్తిగా చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ముఖ్యంగా కేటీఆర్ తరపున ఆర్యమల్ సుందరన్ ఏదైతే తన సీనియర్ అడ్వకేట్ ఉన్నారో ఆయన తన వాదనలు వినిపిస్తూ 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక కేసు ఏదైనా అది పీసీ యాక్ట్కి సంబంధించిందంటే అంటే అవినీతి నిరోధక కేసుకు సంబంధించింది ఏదంటే ఆ కేసు మీద ఎవరైనా ఒక కంప్లైంట్ చేస్తే విచారణ అధికారి ముందుగా ఈ కేసులో ఎక్కడైనా అవినీతి జరిగిందా అనేటువంటి ప్రాథమిక విచారణ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి తీర్పు ఉంది. దాన్ని ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఏసీబీ దాన్ని పాటించలేదు. 18వ తారీఖు అంటే డిసెంబర్ 18వ తేదీన సాయంత్రం 5:30 ఒక కంప్లైంట్ వచ్చింది. డిసెంబర్ 19వ తేదీన ఉదయం దాన్ని ఎఫ్ఐఆర్గా మార్చారు. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదు. కాబట్టి ఈ రూల్ని అధిగమించారు. రెండవ రూల్ వచ్చేసి ఏదైనా ఒక కేసు అవినీతి నిరోధక కేసుకు సంబంధించి ఉంటే 3 నెలల కంటే ఎక్కువ టైం అయిపోతే సంఘటన జరిగి దానికి సంబంధించి ప్రైమ్ ఫసి ఉండాలి, ప్రాథమిక విచారణ చేయాలి. కానీ ఈ కేసులో 14 నెలల ముందట సంఘటన జరిగింది. అయినప్పటికీ ఎటువంటి ప్రాథమిక విచారణ చేయకుండానే ఈ మొత్తం ఎఫ్ఐఆర్ను కట్టడం జరిగింది. కాబట్టి ఇందులో కరెక్ట్ లేదు, దీనిలో పొలిటికల్ వెండట్టా ఉంది అనేటువంటి వాదనను కేటీఆర్ తరపున న్యాయవాది ఈరోజు వినిపించారు. కోర్టు కూడా దాంతో కొంతవరకు ఏకీభవించింది. అయితే క్వాష్ పిటిషన్ ఇక్కడ అడగడం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి, ఈ మొత్తం కేసును విచారణను ముందుకు జరగకుండా విచారణ కొనసాగించకుండా ఆదేశం ఇవ్వాలి అనేటువంటిది కేటీఆర్ న్యాయవాది అడిగారు. అయితే ఇప్పటికే గవర్నర్ అనుమతి, ప్రాసిక్యూషన్కి సంబంధించి గవర్నర్ అనుమతి ఉన్నందున దానికి అనుమతి ఇవ్వలేదు. దీంతోపాటు ఇంకొక 2 విషయాలు మనం ఇక్కడ చూడాల్సి ఉంది. ఈ మొత్తం కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఒకటి కేటీఆర్ తరపున పాయింట్స్ ఏవైతే లీగల్ పాయింట్స్ వచ్చినాయో అందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశము పీసీ యాక్ట్ ఏదైతే ఉంటుందో 13(1)A అనేటువంటిది ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుందో ఆ 13(1)A పెట్టినటువంటి సందర్భాల్లో అవినీతి నిరోధక సెక్షన్ పెట్టినటువంటి సందర్భంలో లంచం ఇచ్చిన వారితో పాటు లంచం తీసుకున్న వారి మీద కూడా కేసు పెట్టాలి. ఈ కేసులో కేవలం 3 మాత్రమే కేటీఆర్, అరవింద్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి 3 మాత్రమే ఇందులో కేసులో A1 A2 A3గా చేర్చారు. డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో అవినీతి జరిగిందనేది ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు అనేటువంటిది కేటీఆర్ తరపు న్యాయవాది ఆర్యమల్ సుందరన్ చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. దాంతోపాటు ఒకటి ఇది ఒక ట్రైపార్టైట్ అంటే 3 పార్టీలు కలిసి చేసుకున్నటువంటి ఒప్పందం. అందులో ప్రభుత్వం ఉంది, అందులో మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్పాన్సర్ ఏది ఉంది, దాంతోపాటు లండన్కు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఈరేస్ అనేటువంటి కంపెనీ ఉంది. ఈ ట్రైపార్టియన్ అగ్రిమెంట్లో ఒక లోకల్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను వెనక్కి తగ్గడం వల్ల అతని స్థానంలోకి ప్రభుత్వం వచ్చి ఆ అగ్రిమెంట్కు గౌరవం ఇచ్చే విధంగా డబ్బులు పే చేసింది. ఇక్కడ అవినీతి జరగలేదు. ఈ మొత్తం కేసులో ఎక్కడ కూడా కేటీఆర్కు డబ్బులు వెళ్ళాయి లేదంటే ఇందులో ఉన్నటువంటి A1 A2 డబ్బులు అందాయి అనేటువంటిది ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో లేదు. ఎఫ్ఐఆర్లో ఉండాల్సినటువంటి ప్రాథమిక అంశం ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయితే అందులో నేరం ఏం జరిగింది అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఇంగ్రీడియంట్ ఉండాలి. ఇందులో అవినీతి జరిగిందనేటువంటి ఇంగ్రీడియంట్ ఎక్కడా లేదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ను ఇక్కడ సుందరన్ వినిపించారు. అయితే దానికి కౌంటర్గా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ కూడా చాలా పాయింట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ప్రైవేట్ కంపెనీ స్థానంలోకి ప్రభుత్వం వచ్చేసి డబ్బులు పే చేసింది, ఇది తప్పు అనేటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దీంతోపాటు రెండో ఇష్యూ ఏదైతే ప్రైమ్ ఫెసి ఉంది అనేటువంటి విచారణ జరగలేదు అనేది తప్పు. చాలా మేము అక్టోబర్ 18వ తేదీనే డెసిషన్ తీసుకున్నాం. దీనికి సంబంధించి గవర్నర్ దగ్గరికి వెళ్ళాము, గవర్నర్ అనుమతి తీసుకున్నాము, విచారణ గతంలోనే జరిగింది అనేటువంటి వాదనలు వినిపించారు. అయితే మళ్ళీ ఈ కేసులోకి కేటీఆర్ లాయర్ వచ్చి లేదు, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నారో అతను విచారణ చేయాలి, ఆ విచారణ జరగలేదు అనేటువంటిది గట్టిగా వాదించారు. దాంతో ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ఈ మొత్తం అంశంలో చూసుకుంటే డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం నుంచి కరెక్ట్ ఎక్సర్సైజ్ జరగలేదు అనేటువంటిది మాత్రం ఈ మొత్తం కేసు వాదనలు విన్న తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ న్యాయవాది ఏదైతే ఆర్యమల్ సుందరం తీసుకొచ్చినటువంటి చాలా అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర కౌంటర్ లేకపోయింది. చాలా అంశాలకు సంబంధించి కేసులో అంటే ఎఫ్ఐఆర్లో కొన్ని తప్పులు
ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఏం అవినీతి జరిగిందనేటువంటిది చెప్పే విధంగా ఉండాలి. కానీ అడ్వకేట్ జనరల్ తన వాదనలోనే మేము ఈ ఎఫ్ఐఆర్ ద్వారా విచారణ చేసి ఏం అవినీతి జరిగిందో తేలుస్తామనేటువంటిది మనం చూస్తామని చెప్పారు. సో డెఫినెట్గా చాలా అంశాలకు సంబంధించి అటు కేటీఆర్ న్యాయవాది చెప్పినటువంటి అంశాలను ఇక్కడ కోర్టు ఏకీభవించింది అనేటువంటి చెప్పాలి. ఇస్మాయిల్, అదేవిధంగా ఇప్పుడు కోర్టు కూడా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఇంకా విచారణ కొనసాగుతోంది అంటున్నారు కదా. బట్ డెఫినెట్గా మనం చూడొచ్చు ఈ కేసుకు సంబంధించి డెఫినెట్గా కేటీఆర్కి ఒక పెద్ద ఊరట అనేది అర్థమవుతోంది. బీఆర్ఎస్ నాయకులందరూ కొంత హ్యాపీగా ఉన్నారు. నాతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. వినొస్తున్నా మీకు? వినిపిస్తోంది సార్. ఇప్పుడు చెప్పండి, ఒక పెద్ద ఊరటగా చూస్తారు ఈ మొత్తం కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? చాలా సంతోషం. మాకు ఈ యొక్క న్యాయం ఖచ్చితంగా ఈ దేశంలో న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఊరట ఇచ్చిందో ఇప్పుడు ఒక వారం రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఇవాళ వారి వాదనలు మా వాదనలు కూడా ప్రజలు కూడా విన్నారు, అందరు కూడా విన్నారు. ఒక 3 నెలల లోపలనే నిజంగానే ఏమైనా జరిగినట్లయితే ఎలక్షన్ సంబంధించినైతే కేసు పెట్టాలి. కానీ సంవత్సరం నుంచి వెళ్ళి కేసు పెట్టాలన్నా వద్దా లేకపోతే ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఒక కుట్ర, ఏదో విధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే భాగంగా ఇవాళ కుట్రలో భాగంగానే 18వ తారీఖు కేసు సాయంత్రం పూట కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దాని విచారణ కూడా జరపలే. ఏమున్నారు ఏంటి అనేది ఏసీబీకి కంప్లైంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులందరితో కూడా పిలిపించుకొని విచారణ జరిపి ఆ తర్వాత విచారణలో తేలిందని చెప్పి చేయాలి తప్ప విచారణ ఏమీ చేపట్టకుండానే ఏసీబీ ఇవాళ ముఖ్యమంత్రికి పప్పెట్ లాగా తయారై ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది దురదృష్టకరం. వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఇమీడియట్ గా వాళ్ళు ఈడీ కూడా ఏముంది అని చెప్పేసి వాళ్ళు రావడం, ఒకవేళ ఇవన్నీ కూడా ద్వంద్వ ప్రమాణాలే. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఈ రాష్ట్రంలో కూడబలుకొని చేస్తున్న దానికి ఇవన్నీ కూడా, ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ మొత్తం మీద రైడ్ చేసి దరిదాపుగా 3 నెలలు కావచ్చినా కూడా మనం చూడొచ్చు చాలా స్పష్టంగా అటు బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నటువంటి న్యాయవాదులు మాట్లాడుతున్నటువంటి చూసాము. చాలా స్పష్టంగా 2 అంశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి క్వాష్ పిటిషన్ కోసము కేటీఆర్ అడగడం జరిగింది, దాంతోపాటు నాట్ టు అరెస్ట్ అనేటువంటి దానికోసం అడగడం జరిగింది. ఆయనను టెక్నికల్గా చూసుకుంటే 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయకూడదనేటువంటిది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. వారం రోజుల పాటు అరెస్ట్ చేయకూడదనేటువంటిది ముందస్తుగా తీర్పిచ్చింది. అయితే విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది కాబట్టి అప్పటి వరకు ఆయనను నాట్ టు అరెస్ట్ అనేటువంటిది ఉత్తర్వులు అప్పటి వరకు కంటిన్యూ అవుతాయనేటువంటిది. ఈ మొత్తం కేసులో మనం ఈరోజు ఆర్గ్యుమెంట్స్లో వచ్చినటువంటి 2 అంశాలను ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఎఫ్ఐఆర్ చేయడంలో తొందరపాటు జరిగింది అనేటువంటి ఏదైతే వాదన ఉందో దాంతో ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ఒక పీసీ యాక్ట్కి సంబంధించింది, అంటే ఒక అవినీతి నిరోధక కేసుకు సంబంధించినటువంటి కేసు ఏదైనా ఎవరైనా కానీ ఆ ఫిర్యాదు చేస్తే దాని మీద అసలు ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ప్రాథమిక విచారణ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేటువంటి ఒక నిబంధన ఉంది. గతంలో చాలా తీర్పుల్లో కూడా ఇటువంటి దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసులో డిసెంబర్ 18 సాయంత్రం 5:30కు కంప్లైంట్ కాపీ వచ్చింది ఏసీబీకి. ఉదయం డిసెంబర్ 19 ఉదయాన్నే ఈ కేసును ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంటే ఒక రాత్రిలోపే మొత్తం ఎఫ్ఐఆర్ చేశారనేటువంటి దాన్ని ఇక్కడ కోర్టు తప్పుపట్టింది. దాంతోపాటు ఒక పాత కేసును ఓపెన్ చేస్తున్నప్పుడు ప్రైమ ఫెసి ఉండాలి, విచారణ ఉండాలి అనేటువంటిది. నాతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే తొందరపాటులో ఎక్కడో ఎఫ్ఐఆర్ చేశారు అనేటువంటిది దాన్ని కూడా ఈరోజు కోర్టు ఏకీభవించినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇది ఒక ప్రాథమిక విజయం. బట్ కేసు అనేటువంటిది కొనసాగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేసుకునేటువంటి అవకాశం ఏసీబీకి ఉంది. ఫర్దర్గా న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతుందా? మీ పార్టీ నుంచి ఎటువంటి స్ట్రాటజీ ఉండబోతోంది సార్? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు వాళ్ళు అక్రమ కేసులు వేసినప్పుడు ఖచ్చితంగా పోరాటం, న్యాయ పోరాటం, ఏ కేసు వేసినా న్యాయ పోరాటం చేయాల్సిందే. అక్రమ కేసు అని చెప్పేసి ఇది వాళ్ళ ఈజీగా తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ప్రైమా ఫేసి లేదు అంటే దీనిలో బేసిక్ గా అసలు దీనిలో చట్టమే వాళ్ళు దీనికి అప్లికబుల్ కాదు. ఏదైతే లంచం తీసుకున్నారు అని చెప్పారు, లంచం ఇచ్చిన వాళ్ళు లేరు, తీసుకున్న వాళ్ళు లేరు. 55 కోట్ల రూపాయలు, దరిదాపుగా 55 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆల్రెడీ ముట్టినాయి. మిగతా అమౌంట్ పెట్టమని చెప్పేసి ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసింది వాస్తవము. వాళ్ళు ఈ రేస్ కు సంబంధించిన ఎవరైతే సీఈఓ ఉన్నారో వారే స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం,
ఆ తర్వాత ముఖ్యమంత్రి పాజిటివ్ గా చెప్పినప్పుడు ఇగో ఇంత డబ్బులు మాకు వచ్చినాయి, ఇంకా ఇంత డబ్బులు వచ్చినట్లయితే మేము రెండోది కొనసాగిస్తామని చెప్పడం. అయిన తర్వాత వాళ్ళు ఇంత కట్టాలి డబ్బులు అంటే వాళ్ళు కట్టకపోతే రెండోసారి మరలా టైం ఇచ్చేసి ఇట్లా డిసెంబర్ 26 వరకు కట్టమని ఉన్నప్పుడు కట్టకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. మీరు మాకు నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చేటందుకు మీరు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా లండన్ కోర్టులో మన యొక్క ప్రభుత్వం మీద కేసు వేసిండ్రు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసు మన మీద వేయడానికి, మన యొక్క ప్రతిష్ట దెబ్బతినడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను మనం బాగా పెంచి దానికి సంబంధించిన ఒక ప్రోత్సాహం ఇద్దామని చెప్పి జరుగుతున్న క్రమంలో దానికి తూట్లు పడిచారు. వారి మీద పెట్టాలి. ముఖ్యమంత్రి కాబట్టి ఏసీబీ వారి చేతిలో ఉంది కాబట్టి, డీజీపీ పోలీసు వారి చేతిలో ఉన్నారు కాబట్టి ఎవరి మీద ఏదైనా అనుకున్నదే తడువుగా నా మీద ఆ రోజున 50 లక్షలు తీసుకుంటే కేసు పెట్టినట్లే నేను జైలుకు పోయినట్లే ఇవాళ అందరూ కూడా జైలుకు పోవాలని చెప్పేసి భావన సరైంది కాదు. కాబట్టి ఇలా కోర్టు ఖచ్చితంగా కొంత పరిశీలించింది. కోర్టు క్లియర్ గా అసలు ఆ కేసులో ఉన్న చట్టాలు ఏదైతే వాళ్ళైతే సెక్షన్స్ పెట్టినరో మనం చూస్తున్నాం. రాజేశ్వర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది ప్రభుత్వం తొందరపాటులో అదేవిధంగా కక్ష సాధింపులో భాగంగా పెట్టినటువంటి కేసు అని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ కేసు, ముఖ్యంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఏసీబీ పెట్టినటువంటి కేసు. ఈ కేసులో చాలా అంశాలు బయటకు వచ్చాయి. నిజంగానే 55 కోట్ల రూపాయలు చేతులు మారాయి, అవి లంచాలు వచ్చాయనేటువంటి దాని మీద సుదీర్ఘమైనటువంటి వాదన జరిగాయి. అది కేవలం క్వాష్ కోసమో లేకుంటే నాటు అరెస్ట్ కోసమో జరిగిన వాదనలు అయినప్పటికీ కేసుకు సంబంధించిన చాలా అంశాలు ఈరోజు వాదనల సందర్భంగా వచ్చాయి. అందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నిజంగానే ఒక పీసీ యాక్ట్కి సంబంధించినటువంటి కేసు ఉంటే అందులో లంచం ఇచ్చిన వాళ్ళతో పాటు తీసుకున్న వాళ్ళ మీద కూడా పెట్టాలి, వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు అనేటువంటిది కూడా చూడాలి. ఈవెన్ ఆర్ఎంఎల్ సుందరను ఒక ఆర్గ్యుమెంట్ను తీసుకొస్తూ ఒకవేళ ఈ డబ్బులు చెల్లించకపోతే ఎవరైతే విదేశీ కంపెనీ ఉందో, ఈ ట్రైపార్టియన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఈరేస్ అనేటువంటి కంపెనీ ఉందో, అది ఐసీసీలో అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా కేసు వేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టే ప్రభుత్వం చెల్లించింది అనేటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఒక విధంగా పొలిటికల్గా మనం చూసుకుంటే కొంతవరకు బీఆర్ఎస్ ఈరోజు అప్పర్ హ్యాండ్ సాధించింది అనుకోవాలి. నాటు అరెస్ట్ అనేటువంటి ఒక ఆర్డర్ వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. నాతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, స్పీకర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మధుసూదనాచారి గారు, ఒక మాట చెప్పండి, వచ్చినటువంటి ఇది కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇది ప్రారంభం మాత్రమే. చాలా కేసులు ఉన్నాయి, చాలా వరకు పొలిటికల్ ఫైట్తో పాటు లీగల్ ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు దీంట్లో ప్రైమ్ ఆఫెన్సీ లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. నంబర్ 1, ఇది చాలా పసలేని కేసు. హైదరాబాద్ ను కేసీఆర్ గారు విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి తన ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచం మొత్తం పోటీ పడుతున్నటువంటి ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ కు తీసుకురావడం అని అంటే ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలబెట్టడం. ఇవాళ 1,50,000 కోట్లతోని మూసి సుందరీకరణను ఇంకోటి అంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి నిజంగా హైదరాబాద్ పట్ల చిత్తశుద్ధి, ఇంటర్నేషనల్ సిటీగా దీన్ని తీర్చిదిద్దాలంటే కనీస పరిజ్ఞానం ఉంటే దీన్ని ఆహ్వానించి దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితికి భిన్నంగా అది రద్దయ్యేటువంటి పరిస్థితి కల్పించింది. కాబట్టి ప్రభుత్వ దుర్మార్గానికి, హైదరాబాద్ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం. ఇంకొక విషయానికి వస్తే ఒక్క విషయం సార్, చాలా రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ తప్పదు అని పొలిటికల్ బాంబులు పేలుతాయనేటువంటి చాలా స్టేట్మెంట్స్ కాంగ్రెస్ మంత్రుల నుంచి, కాంగ్రెస్ నాయకుల నుంచి వచ్చాయి. బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఇక కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి ఒక డిస్కషన్కు ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవచ్చా, లేకుంటే ఫర్దర్గా ఈ కేసులో ఏదైనా ప్రమాదాన్ని మీరు శంకిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ మూర్ఖత్వం ఎక్కువ అనడానికి ఇది నిదర్శనం. చాలా సందర్భాల్లో ప్రేలాపనలు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, బాంబులు పేలుస్తాం అనేటువంటి మాట వాళ్ళకు అలవాటు అయిపోయింది. వాళ్ళ కోర్టులు ఉన్నాయి, చట్టం ఉన్నది, మాకు సంపూర్ణమైనటువంటి న్యాయం ఉన్నది. తప్పకుండా ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనే కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. మేము ప్రజల పక్షాన పోరాడినటువంటి వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ప్రభుత్వం మా నాయకుడు. మేము తప్పకుండా ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం. న్యాయం మీద, చట్టం మీద మాకు నమ్మకం ఉంది.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు ఒక విధంగా చూసుకుంటే జుబిలియంట్ మోడ్లో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. డెఫినెట్గా కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి ఒక చర్చ చాలా కాలంగా, ముఖ్యంగా గత 4-5 నెలల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే కేసుకు సంబంధించి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రత్యారోపణలు, ఒక డిస్కషన్ అనేటువంటిది కొనసాగింది. బట్ ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత డెఫినెట్గా December 30th వరకు చాలా స్పష్టంగా ఏదైతే కేటీఆర్కి సంబంధించి అరెస్ట్ ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా మంత్రిగా పనిచేసినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, క్విక్ రియాక్షన్. డెఫినెట్గా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు మీకు పాజిటివ్, కొంత సంతోషమైనటువంటి వాతావరణం ఉంది. బట్ డెఫినెట్గా వచ్చేటువంటి ఒక లీగల్ ఫైట్కి ఇది ఆరంభం అనుకోవచ్చా? తర్వాత ఇంకా చాలా కేసులు ఉంటాయనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే మేము ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి మనందరం చూస్తూనే ఉన్నాం. ఆయన ఇటువంటి అక్రమ కేసులు పెడతాడు అని మాకు ముందే తెలుసు. మేము లీగల్ ఫైట్ కు డెఫినెట్ గా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇవాళ మరి హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఇటువంటి వెండిక్టా పాలిటిక్స్, ఇటువంటి కుట్ర రాజకీయాలు, కక్షసాధింపు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఇది మంచిది కాదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ నగరాన్ని, ఐటీ రంగాన్ని, ఇండస్ట్రీస్ రంగాన్ని చాలా ప్రపంచ దేశాల్లో మరి ఎందరితో సఖ్యతను పెట్టుకొని చాలా గొప్పగా డెవలప్ చేస్తారు. దాంట్లో ఒక భాగమే ఈ కార్ రేసింగ్. అది రాష్ట్రం కోసము, ఈ హైదరాబాద్ నగరం కోసం చేసిన పని అయినా మరి దాన్ని ఏదో చిన్న చిన్న ప్రొసీజర్లు బాగాలేవనో అదనో ఇదనో అటాక్ చేసి డైరెక్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్న ఒక కుట్రబుద్ధి, అదొక కక్ష సాధింపు మరి ముఖ్యమంత్రికి వచ్చింది. మరి దాన్ని హైకోర్టు వారి వాళ్ళు అడ్డుకున్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇట్లా కేసులు పెడతాడు, మా అందరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా పెడతారని మేము ముందు ఊహిస్తూనే ఉన్నాం మేము. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆయన అమలు చేయలేక, ఆయనతో చాతగాక మరి వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ గా ఈ ప్రయత్నం అన్ని చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క అవినీతిని, ఆయన యొక్క చేతగానితనాన్ని ప్రశ్నిస్తున్నందువల్లనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కక్ష పెట్టుకొని ఇవాళ ఆయన్ని ఎట్లన్నా ఆయన గొంతు నొక్కాలి, ప్రశ్నించే గొంతుకను నొక్కాలని చెప్పి పనిచేసింది. కానీ మాకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇవాళ గౌరవ హైకోర్టు వారు కేటీఆర్ గారిని మరి వాళ్ళ 30 దానికి అరెస్ట్ చేయొద్దు అని ప్రభుత్వానికి తీర్పు చెప్పడం, ఇది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిదని మేము భావిస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు డెఫినెట్గా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఒక హ్యాపీనెస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది లీగల్గా మేము సాధించినటువంటి విజయంగా చెప్తున్నారు. నేను ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ను బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో December 19న ఎఫ్ఐఆర్ అయింది. అంటే నిన్న ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో కేటీఆర్ A1గా ఉన్నారు, అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ అందులో A2గా ఉన్నారు, బిఎల్ఎన్ రెడ్డి అనేటువంటి ఒక ఇంజనీర్ దాంట్లో A3గా ఉన్నటువంటి వ్యక్తి, హెచ్ఎండికి సంబంధించిన ఇంజనీర్. దీని మీద ఈరోజు తన మీద ఉన్నటువంటి కేసును, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి అని కేటీఆర్ ఈరోజు ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద కేటీఆర్ తరపున ఆర్యమల్ సుందర్ అనేటువంటి ఒక సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయన తన వాదనలో 3 ఇష్యూస్ని ప్రధానంగా తీసుకొచ్చారు. ఒకటి, ఒక కేసుకు సంబంధించి, పీసీ యాక్ట్ కేసుకు సంబంధించి విచారణ చేయాలంటే ఎఫ్ఐఆర్ చేయడానికి ముందు ప్రైమ ఫసీ ఉంది అనేటువంటిది విచారణ చేయాలంటే ప్రాథమిక విచారణ అవసరము. రెండవది, ఒక లంచం ఇచ్చారు అనేటువంటి కేసుకు సంబంధించి లంచం ఇచ్చిన వాళ్ళతో పాటు తీసుకున్న వ్యక్తి మీద కూడా కేసు పెట్టాలి. మూడోది ప్రధానమైనటువంటి అంశము, ఇందులో అవినీతి జరిగింది అనేటువంటిది ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి అనేటువంటిది. ఈ 3 పాయింట్స్ ఆధారంగా తన వాదన వినిపించారు. ఈ 3 వాదనలతో ఒక విధంగా కోర్టు ఈరోజు ఏకీభవించింది అనుకోవచ్చు. అయితే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ కూడా చాలా పాయింట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ మొత్తం ట్రైపార్టియన్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో 3 సంస్థలకు సంబంధించి, దానిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సంస్థ. ఆ 3 ట్రైపార్టియన్ అగ్రిమెంట్లో చాలా కీలకమైనటువంటి ఒక అంశం ఉంది. దాంట్లో ఏంటిదంటే ఎక్కడ కూడా అగ్రిమెంట్ను క్యాన్సల్ చేసిన తర్వాత రెండో అగ్రిమెంట్ కాకముందే డబ్బులు చెల్లించారు. అదేవిధంగా బిజినెస్ రూల్స్ను పాటించలేదు. డబ్బు ఇచ్చేటువంటి సమయంలో గవర్నర్ కానీ లేకుంటే కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా 55 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ కంపెనీ స్థానంలోకి గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ప్రభుత్వంలో ఏదైనా డబ్బులు చెల్లించాలి అంటే ఒక విధి విధానం ఉంటుంది. ఎవరు పడితే వారు, ఎవరికి పడితే వారికి డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉండకూడదు. కానీ ఇక్కడ దాన్ని తప్పు చేశారు అనేటువంటిది ఇక్కడ అడ్వకేట్ జనరల్ వాదించారు. దీంతో పాటు మూడో అంశం
ఏంటంటే ఈ మొత్తానికి సంబంధించి ఏదైతే అగ్రిమెంట్స్ ఏవైతే జరిగాయో ఈ మొత్తానికి సంబంధించి ఎక్కడ కూడా క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో వీటిని డిస్కస్ చేసినటువంటి తర్వాత తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా 2 అంశాలతో ఏకీభవించింది. ఈ 2 అంశాల్లో ఒకటి, ముందుకు ప్రాథమిక విచారణ చేయలేదు. డిసెంబర్ 18 అంటే ఈ 2 రోజుల క్రితం డిసెంబర్ 18 ఒక ఫిర్యాదు చేస్తే అంత తొందరగా ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు, ప్రాథమిక విచారణ చేయాలి అని గతంలో ప్రొసీడింగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నాయి, ఎటువంటి ప్రాథమిక విచారణ చేయకుండానే ఎఫ్ఐఆర్ చేయడం అనేటువంటిది తప్పు, తొందరపాటులో జరిగింది అనేటువంటి వాదంతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. రెండో అంశము పాత కేసు, అంటే 14 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన కాబట్టి ఆ 14 నెలల క్రితం జరిగినటువంటి సంఘటనను ఈరోజు మనం తీసుకొచ్చి చెప్తున్నటువంటి సమయంలో డెఫినెట్గా 3 నెలలు సమయం దాటిన తర్వాత ఏదైనా కేసు రీఓపెన్ చేస్తున్నటువంటి సమయంలో ఒక ప్రాథమిక విచారణ అవసరము అనేటువంటి దాన్ని కూడా ఈరోజు తెలంగాణ కోర్టు ఏకీభవించింది. అయితే 30వ తేదీ వరకు టెక్నికల్గా ఒక వారం రోజుల పాటు అరెస్టు చేయకూడదు కేటీఆర్ని అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నెక్స్ట్ విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదు అనేటువంటి ఒక తీర్పును ఈరోజు వెలువరించింది. దాంతోపాటు క్వాష్ పిటిషన్ను ఇక్కడ అల్లో చేయలేదు, క్వాష్ అనేటువంటిది లేదు, ఎఫ్ఐఆర్ అనేటువంటిది కొనసాగుతుంది. ఏసీబీ ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చు. ఈ కేసులో ఎక్కడైనా తప్పు జరిగింది అని భావిస్తే తర్వాత మళ్ళీ ఏసీబీ డిసెంబర్ 30 తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఈ కేసు అనే విచారణ కొనసాగవచ్చు. నాతో పాటు బీఆర్ఎస్ నాయకులు గువ్వల బాలరాజు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. ఒక కీలకమైనటువంటి తీర్పు వచ్చింది మీ పార్టీకి అనుకూలంగా, ముఖ్యంగా కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు అనేటువంటి తీర్పు వచ్చింది. బట్ డెఫినెట్గా విచారణ కొనసాగుతుంది అనేటువంటిది కూడా తెలంగాణ హైకోర్టు చెప్పింది. తీర్పుని ఎలా చూస్తారు మీరు? ఇస్మాయిల్ గారు, మా పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా అనేది అంశం కాదు. ఇక్కడ న్యాయం ధర్మం పైన ఈరోజు న్యాయస్థానాలు పనిచేస్తా ఉన్నాయి. న్యాయస్థానాల పైన పూర్తి స్థాయి విశ్వాసంతోనే మేము మాకున్నటువంటి ప్రివిలేజెస్ ని బట్టి మేము మోషన్ మూవ్ చేయడం జరిగింది. లంచ్ మోషన్ లో మా పిటిషన్ క్వాష్ చేయమని మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్వాష్ ను పక్కన పెడితే ఈ రోజు మాకు ఇచ్చినటువంటి రిలీఫ్ ద్వారా తప్పకుండా ఇది ప్రభుత్వం ఆలోచనలో పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు కుట్రపూరితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దారాకు రెడీగా ఉంది, జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని ఒక పక్క కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ఇష్టారీతిలో నిజంగా వ్యవస్థనే ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా విడ్డూరంగా ఉన్నాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది. ఈ రోజు ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడైనా చోటు చేసుకుని ఉంటే ఖచ్చితంగా మేము శిక్షకు అర్హులమే అని చెప్పేసి మా మాజీ మంత్రివర్యులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్తూ వస్తా ఉన్నారు. దానికంటే ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి అగ్రిమెంట్ 4 years కు కుదుర్చుకున్నప్పుడు ఏదైతే స్పాన్సర్ వెనక్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వము తనకున్నటువంటి ప్రివిలేజెస్ బట్టి ఇక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తున్నది ఏంటి అంటే ఇదేదో క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ డబ్బులన్నిటి కూడా ఇతర దేశ కంపెనీలకు ఇచ్చిందని ఇష్టారీతిలో మాట్లాడుతూ వస్తా ఉన్నారు. కానీ దానికి చాలా కేటగారికల్ గా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. ఇది చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు, వైస్ చైర్మన్ గా కన్సర్న్ మినిస్టర్ ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు. మేము మాకున్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ను వాడుకొని రాష్ట్ర ఖ్యాతిని కాపాడే విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ వాడుకుని ఇచ్చినాం తప్ప ఇక్కడ కరప్షన్ జరగలేదు. ఏసీబీ ఇన్వాల్వేషన్ కావడానికి అవకాశమే లేదు. అయినప్పటికీ కక్షపూరితంగా చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. దీంతో లీగల్ బ్యాటిల్ చేస్తాం, భయపడే ప్రసక్తి లేదని ధైర్యంతో ముందుకు పోవడం జరిగింది. కోర్టులో కూడా మా కారకమైనటువంటి రిలీఫ్ దొరికింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బాలరాజు గారు. మనం చూడొచ్చు డెఫినెట్ గా బీఆర్ఎస్ వైపు నుంచి ఒక పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చిందనేటువంటి డెఫినెట్ గా సంతోషం కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత ఏం జరగబోతోంది అనేటువంటిది ఈ కేసులో చాలా కీలకం కాబోతుంది. నిజంగానే కేటీఆర్ను 30వ తారీఖు వరకు అరెస్టు చేయకూడదు అనేటువంటి తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏసీబీ ఏం చేయబోతుంది, విచారణ కొనసాగించేటువంటి అధికారము అవకాశం ఇక్కడ తెలంగాణ ఏసీబీ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా విచారణను కేటీఆర్ను విచారణకు పిలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఎవరినైనా విచారించవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. కాబట్టి ఈ కేసులో రేపో ఎల్లుండో కేటీఆర్ను విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. 41 CRP ఇచ్చి మీరు ఈ కేసులో మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు విచారణకు రండి అని విచారణ చేపట్టే
పెట్టేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇదే టైంలో తన మీద ఏదైతే మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ను పొడిగించాలి అని మళ్ళీ తెలంగాణ హైకోర్టును ఇక్కడ కేటీఆర్ ఆశ్రయించేటువంటి అవకాశం కూడా ఉంది. బట్ డెఫినెట్గా విచారణకు మాత్రం కేటీఆర్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో విచారణకు వెళ్ళినప్పుడు ఆయనను ఎంతకాలం పాటు విచారిస్తారు, ఏ అంశాల మీద విచారిస్తారు, ఈ కేసులో ఆయన నెక్స్ట్ విచారణలో ఏమేం అంశాలు రాబోతాయి, డెఫినెట్గా ఈరోజు జరిగినటువంటి ఒక లీగల్ ఫైట్ కావచ్చు, లేకుంటే వాదనల సందర్భంగా డెఫినెట్గా ఏసీబీకి కావచ్చు, ప్రభుత్వానికి కొంతవరకు ఎదురు దెబ్బ తగిలింది. చాలా అంశాలకు సంబంధించి కొన్ని స్ట్రాంగ్ లీగల్ పాయింట్స్ను, గత కేసులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ను ఇక్కడ కేటీఆర్కి సంబంధించినటువంటి లాయర్ ఆర్ఎంఎల్ సుందరం తీసుకురావడం జరిగింది. బట్ డెఫినెట్గా ఇప్పుడు విచారణ సందర్భంగా ఏం చేయబోతుంది ఏసీబీ అనేటువంటిది కూడా చాలా కీలకం కాబోతుంది. సో డెఫినెట్గా వచ్చేటువంటి 2-3 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఆయనను ఈ కేసులో విచారణ పిలిచేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.